నమస్తే నమస్తే. ఏంటి మొత్తంగా నల్లగొండ రాజకీయం హీట్ ఎక్కుతోంది. మీరు చేయాల్సిన ఆందోళనలు సొంత పార్టీలోనే కనిపిస్తున్నాయి. ఎలా చూస్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం. హలో, యా వినపడుతుంది సార్, కంటిన్యూ చేయండి. అందరికీ నమస్కారం. అసలు నల్లగొండకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నట్టు? గతంలో మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ కు రేవంత్ రెడ్డి గారు మొదటిసారి వచ్చిండు. అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండలో మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేసి ప్రారంభ దశలో ఎలక్షన్ రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభం చేస్తాను మాత్రమే వచ్చిండు. ప్రారంభం చేసిండు, పోయిండు. అయాల అందరం అనుకున్నాం. గతంలో నేను ఎమ్మెల్యే కాక ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే కేసీఆర్ గారి నాయకత్వంలో 1500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి నల్గొండ మీద ప్రేమని చూపించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు మొదటిసారి వచ్చిండు, మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసిండు. మరి చేసిన సందర్భంలో కనీసం ఒక 2000 కోట్ల రూపాయలతోటి ఈ నల్గొండకి ఏమన్నా తాయిలాలు ఇస్తాడేమో అనుకున్నాం. ఎందుకంటే ఈయన గొప్పగా చెప్తాడు ఆ చెవుల, నేను 5 సార్లు ఎమ్మెల్యే అయినా, 2 సార్లు ముఖ్యమంత్రి అయినా, మన మంత్రి అయినా, మరి అవకాశం వస్తే నేనే ముఖ్యమంత్రి అని చెప్తాడు కదా. మరి అట్లా ఇట్లా 2000 కోట్లు 3000 కోట్లు శాంక్షన్ చేపిస్తాడు అనుకున్నాం ఆ రోజు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. కానీ అలా గుండు సున్నా. ఇప్పుడు రెండోసారి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో వాళ్ళు పేపర్లలో యాడ్ ఇచ్చారు. యాడ్లు ఇచ్చినప్పుడు ఏమన్నా దేనికోసం వస్తున్నాడని చూసినాం. దేనికోసం వస్తున్నాడు అంటే యామ్ రోడ్లు శంకుస్థాపన అంట. దృష్టి సారించట్లేదు. ఈ అంశాలు కూడా తెరపైకి రావాలి కదా. 100% రావాలి. ఎందుకంటే నామ్ రోడ్లు హమ్ రోడ్లు అని ఏదో వేసి కమిషన్ల కోసం మాత్రమే ప్లాన్ చేస్తున్నారు కానీ ప్రజలకి ఇబ్బందులు జరిగే కార్యక్రమాన్ని ఏది కూడా చేస్తలేరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ 13,000 కోట్ల రూపాయలతో హమ్ రోడ్ల శంకుస్థాపన వచ్చిండ్రు. మరి అది నల్గొండకు ఏమైనా ఉపయోగపడుతుందా? తర్వాత ఇంకేమన్నా మరి ఈ రోజు ఏమన్నా ఒక 3,000 కోట్ల రూపాయలు ఏమన్నా ఈ నల్గొండకి ఏమన్నా అనౌన్స్ చేస్తాడా? నిన్న నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ కూడా ఒకటి సమర్పించడం జరిగింది. మరి ఆ బహిరంగ లేఖలో పెట్టినటువంటి అంశాలు, గతంలో ఒక ఎమ్మెల్యేగా నేను 1500 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ద్వారా ఈ నల్గొండకు నేను శాంక్షన్ చేయించుకొని కొన్ని పనులు, ఐటీ హబ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఎన్జీ కాలేజ్ కానీ, రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, బతాయి మార్కెట్, మరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందులో మిగిలిపోయినటువంటిది కళాభారతి, తర్వాత ఐటీ హబ్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ మీదకి రోడ్డు, వల్లభరావు చెరువు, మరి అదే విధంగా మన ట్యాంక్ గారు, మరి అదే విధంగా ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర, వెంకటేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధి, మరి ఇవన్నీ కూడా చేయాల్సిన అన్ని కూడా ఆపి ఆ జీవోలు మార్చి, ఆ డబ్బులు మార్చి, వాళ్ళ అనువాయులైనటువంటి రైట్లు లెఫ్ట్లు వెంచర్లు చేసి ఆ వెంచర్ల వాళ్ళు ఈ గవర్నమెంట్ నిధులు తీసుకుపోయి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్ స్తంభాలు వేసుకొని దర్జాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి అందుకే ఈ రోజు నేను రేవంత్ రెడ్డి గారిని మరి కోరేది ఒకటే, నిన్న నేను ఏదైతే బహిరంగ లేఖ ఏదైతే పంపినో ఆ లేఖని మరి సిబిఐడి ద్వారా లేకపోతే ఇంకోల ద్వారా ఎంక్వైరీ చేసి ఈ నల్గొండలో జరుగుతున్న అక్రమాల మీద మరి నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి ఈ అక్రమాల వల్లే ఒకళ్ళకొకళ్ళకు వర్గపోరు స్టార్ట్ అవుతుందా కాంగ్రెస్ లో? 100% కదా. ఇవాళ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట మీరు మరి వైరల్ అయితా ఉంది. ఆయన 99% అవినీతి చేస్తుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి, 100 కోట్ల రూపాయలు సంపాదించి 200 ఎకరాల భూమి కొన్నాడు గట్కేశారు ఆ ప్రాంతంలో అని సుఖేందర్ రెడ్డి గారే చెప్తున్నటువంటి సందర్భం. మరి అదే విధంగా మన కైలాస్ నేత ఆయన కూడా మరి ఈ రోజు ఏ విధమైనటువంటి ఒక ముఖ్యమంత్రి వస్తుంటే ఏ విధంగా మరి సభను అడ్డుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళ బ్రదర్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా ఇవాళ ఆ బహిరంగ సభలో సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి
ఇవాళ మీటింగ్ డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతోటి వాళ్ళందరూ ఉన్నారు. భూపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడుకోవాలి మనం. మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. మీతోనే మాట్లాడతాను. నాదొక చిన్న సబ్మిషన్ మీతోనే మాట్లాడతాను. సో ఇన్ని అంశాలు చెప్తున్న భూపాల్ రెడ్డికి సంబంధించి అక్కడ టీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేయట్లేదు, కానీ తెలంగాణ రక్షణ సేన వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంది. సో ఏంటి ప్రతిపక్షంగా ఎందుకు మీరు నిరసన వ్యక్తం చేయలేకపోతున్నారు? ఈ అంశాలన్నీ చెప్తున్నారు కానీ అక్కడ మీ నిరసన కనపడట్లేదు. తెలంగాణ రక్షణ సేన ఆ నిరసన వ్యక్తం చేస్తుంది. అంటే ప్రజల కోసం మేము పోరాడుతున్నాం తప్ప బీఆర్ఎస్ ఎక్కడా కూడా ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేయలేకపోతుంది అని చెప్పి కవిత చెప్తూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? మరి ఆమె కవిత, రేవంత్ రెడ్డి, తర్వాత బీజేపీ ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారండి? అవి కాదు. నేను ఆల్రెడీ నిన్ననే రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో ఒక లేఖ రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ మా క్యాడర్ మొత్తం కూడా ఒక 2-3 వేల మందిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్లలో పెట్టుకున్నారు. తర్వాత నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేసి పెట్టినారు. తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత రేవంత్ రెడ్డి గారి మీటింగ్ లో చూడండి 2,000 మంది 3,000 మంది మహిళలు నిలదీయబోతున్నారు. అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన మహిళలే వస్తున్నారు. ఎవరాస్తారో చూస్తాం. ఎందుకంటే 2,500 రూపాయలు ఇవ్వనటువంటి మహిళలు అక్కడ చేరుకుంటున్నారు. 4,000 రూపాయలు ఇవ్వనటువంటి మహిళలు అక్కడ చేరుకుంటున్నారు. మొత్తంగా ఈ రోజు నల్లగొండ సభ ద్వారా ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి ప్రశ్నల వర్షం కురవబోతుందా? రేవంత్ కు నిరసనల శాఖ తాకబోతుందా? 100%. 2,500 రానటువంటి వాళ్ళు, 4,000 రూపాయలు రానటువంటి వాళ్ళు, తులం బంగారం రానటువంటి వాళ్ళు, 2 లక్షల రుణమాఫీ కానటువంటి వాళ్ళు, ఆ మహిళలందరూ కూడా ఇవాళ ఆ సభలో రచ్చ రంబోల చేయబోతున్నారు. రాసి పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఈడ సాయంత్రానికి ఇదే బ్రేకింగ్ 100% పెట్టుకోండి మీరు. ఎందుకంటే మమ్మల్ని డిఎస్పీ గారు కానీ ఎస్పీ గాని నిర్బంధనం చేసి అలా పివి నరసింహారావు జయంతి సందర్భంలో మేము దండేస్తాను పోతే కూడా ఆపే పరిస్థితిలో ఉన్నారు. ఆడికి ఎస్ఐ గారు వచ్చిండ్రు, కన్విన్స్ చేస్తున్నాం మేము పివి నరసింహారావు. ఎందుకంటే వాళ్ళు గుర్తు పెట్టుకొని పివి నరసింహారావుకు దండేయాల్సినటువంటి వాళ్ళు మేమేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఒక